కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో గొడ్డు కొవ్వుని కలిపారంటూ హిందువులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మనతో ఆంజనేయ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ యొక్క ప్రసాదం? ఈ యొక్క ప్రసాదం పవిత్రమైనది. ఈ యొక్క ప్రసాదాన్ని ఒక హిందువులే కాదు, హిందూ, ముస్లిం, క్రైస్తవం అందరూ ఇష్టపడతారు. ఈ యొక్క ప్రసాదాల్లో ఈ యొక్క కల్తీ నెయ్యి అసలు కలపటం ఏందంటారు? నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత ఈ వార్త దావానంలాగా దేశమంతా వ్యాపించింది. ఈ వార్త విన్న తర్వాత ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు, ఒక హిందువే కాదు, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఏమిటిది? ఒక పవిత్రమైన దేవదేవుని ప్రసాదము లడ్డూలో పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల ఆయిలు, అదేవిధంగా మైదా కలిపారు. ల్యాబొరేటరీ టెస్ట్లో తేలింది అది. ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అఫీషియల్గా ప్రకటన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా చాలా ఆందోళన, షాక్ తిన్నారు. నిజంగా కూడా షాక్కు గురయ్యారు. ఏం జరిగింది గత 5 సంవత్సరాలు టీటీడీలో? ఇంత దుర్మార్గం, ఇంతకంటే పాపము, ఇంతకంటే అక్రమము, ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గము లేదనేది ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు? ఏమాత్రము టీటీడీ పట్ల భక్తి లేని వ్యక్తులు, విశ్వాసం లేని వ్యక్తులు ఇన్ని రోజులు అక్కడ ఏ విధంగా కొనసాగారనేది ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. దీనికి పూర్తిగా చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారు బాధ్యత వహించాలా. వారి హయాంలోనే ఈ దుర్మార్గం జరిగింది. ఈరోజు ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. మీరు నంది నుంచి వస్తున్న నెయ్యిని ఎందుకు ఆపేశారు? ఆ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? రివర్స్ టెండర్ పేరుతోటి మీ ఇష్టం వచ్చిన వ్యక్తులకి ఎందుకు ఇచ్చి నెయ్యిని తీసుకున్నారు? సబ్స్టాండర్డ్ నెయ్యి, క్వాలిటీ లేని వెయ్యి, ఈ టెస్ట్లో ఈ విధమైన దుర్మార్గం జరిగిందని తేలిన నెయ్యిని ఎందుకు తీసుకున్నారు? వీటికి వైవి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలా. వాళ్ళు సమాధానం చెప్పాలంటే వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రశ్నించాలా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. అప్పుడు మాత్రం నిజానిజాలు బయటకు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఆందోళనగా ఉంది. ఇంత దుర్మార్గం ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. దోషులను చట్టం ముందు నిలబెట్టాలా, చట్టాన్ని ఎదుర్కోవాలా, చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించబడాలి. సార్, వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను తప్పు చేయలేదు, నేను ప్రమాణం చేస్తాను, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి నేను తప్పు చేశానని చెప్పేసి కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎవరూ ప్రజలు నమ్మడం లేదు. నంది నుంచి వచ్చే నెయ్యిని ఎందుకు ఆపారు? అదేమన్నా నేను సమాధానం చెప్పాడు? ఆయన చెప్పారా? లేదు కదా. ఆయన ఇష్టం వచ్చిన వ్యక్తులకి ఎందుకు టెండర్లు ఇచ్చాడు? దానికి సమాధానం చెప్పాడా? ముందు వాటికి సమాధానం చెప్పనండి. ఫలాని కారణం వల్ల కర్ణాటక ప్రభుత్వం నుంచి వచ్చే నెయ్యిని మేము ఆపామని చెప్పమనండి. ఎందుకు ఆపాడు? కమిషన్లు అక్కడ రావు కాబట్టి. ఎందుకు మిగతా వాళ్ళ దగ్గర నుంచి 5-6 మంది దగ్గర నుంచి టెండర్లు పిలిచి రివర్స్ టెండర్ తీసుకున్నాడు? ఇక్కడ కమిషన్లు వస్తాయి కాబట్టి. లక్షల కేజీల నెయ్యి అవసరం వస్తుంది కదా ప్రతి సంవత్సరం. దాంట్లో ఎన్ని కోట్ల రూపాయల కమిషన్ వచ్చింది? కమిషన్ కక్కుర్తిబడి, డబ్బుకు కక్కుర్తిబడి చేసిన నీచమైన దానికి ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజుల నుంచి వస్తున్న వార్తలు చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు అత్యంత ఆందోళనకు గురయ్యారు. తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప ఆయిలు, మైదా కలిపిన ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని వార్తలు బయటకు వచ్చిన తర్వాత, వార్త బయటకు రావడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ఆందోళనతో మాట్లాడారు. ఎటు పోతున్నాం మనం? దేవదేవుని లడ్డూ ప్రసాదములో, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదములో ఆ యొక్క ఆనవాళ్ళు, జంతువు కొవ్వు ఆనవాళ్ళు, చేప ఆయిలు, మైదా, పంది కొవ్వు ఆ ఆనవాళ్ళు పరీక్షల్లో వచ్చింది. శాస్త్రీయంగా జరిపిన పరీక్షల్లో వచ్చిందని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ విషయం బయటపెట్టిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా నివ్వురపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు చాలా ఆందోళనలో ఉన్నారు. బహుశా ప్రపంచంలో ఇంతకంటే పాపం ఇంకొకటి ఉందని నేను అనుకోవడం లేదు. గత 5 సంవత్సరాల్లో టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్ని అక్రమాలకు ఇది పరాకాష్ట. ధనము దుర్వినియోగమైంది. కానీ ఇంత భయంకరంగా దేవదేవుని ప్రసాదములో ఈ యొక్క ఆనవాళ్ళు, కొవ్వు ఆనవాళ్ళు, జంతువులకు ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని చెప్పిన తర్వాత ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను భంగపరిచినట్టే, గాయపరిచినట్టే ఈరోజు దేవదేవుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మతాలకు అతీతంగా భక్తులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని పోతారు, రిజిస్టర్లో సంతకం చేస్తారు. ఈ దేవదేవుడి పైన, ఈ వెంకటేశ్వర స్వామి పైన మాకు విశ్వాసం ఉందని, కోరిన కోరికలు తీర్చేవాడని. అటువంటి భగవంతుని ప్రసాదములో ఈ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయంటే ఇది ఎంత ఆందోళనకరమైన విషయమో, గత 5 సంవత్సరాలు ఎంత దుర్మార్గాలు జరిగాయో ఇది పరాకాష్ఠగా మనం భావించాల్సి వస్తుంది. దీనికి ఎవరు బాధ్యులు? బాబాయ్, అబ్బాయి. ఎవరు బాబాయ్? పివి సుబ్బారెడ్డి గారు. అబ్బాయి ఎవరు? మొన్నటి వరకు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బాబాయి అబ్బాయిల కలయిక టీటీడీ యొక్క దేవస్థానం పవిత్రతను దిగజార్చింది, మంట కలిపింది. ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పివి సుబ్బారెడ్డి గారు నిన్నటి రోజున వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ప్రమాణం చేస్తాను, నేను హిందువుని అన్నట్టుగా మాట్లాడారు. ఒకటే ప్రశ్న, మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత నంది సంస్థ నుంచి వస్తున్న నెయ్యిని మీరు ఎందుకు రద్దు చేశారు? ఆ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి తాబేదారులకి 4గురికో 5గురికో ఎందుకు టెండర్ ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పాలా సుబ్బారెడ్డి గారు? దానికి సమాధానం చెప్పడు. ఈరోజు స్వయంగా నంది సంస్థ వాళ్ళే ప్రకటించారు, కర్ణాటక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది గత 4 సంవత్సరాల నుంచి మా దగ్గర నెయ్యి కొనడం లేదని. అనేక సంవత్సరాలుగా నెయ్యి ఉంటున్న ఒక ప్రామాణికమైన నెయ్యి అది, ఎంతో ఆ క్వాలిటీ ఉండే నెయ్యిని, ఆ నెయ్యిని ఎందుకు కొనలేదు, ఎందుకు ఆపేశారు అనే దానికి పివి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలా. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి మతం ఏదైనా కావచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇతర మతస్థులు, కోట్లాది మంది హిందువుల మతస్థుల యొక్క మనోభావాలను అగౌరవపరిచే విధంగా ఎందుకు వ్యవహరించారు మీ పివి సుబ్బారెడ్డి? మీరు మనకు తెలుసు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీకి వస్తే, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తే సహజంగా ఉన్న ఆనవాయితీ ఏమిటంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు ఆయన శ్రీమతి పక్కన ఉంటుంది, ఇద్దరూ కలిసి దేవదేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన శ్రీమతి లేదు. ఎందుకు? కారణం ఏమిటి? మీరు ఎందుకు గౌరవించరు ఆనవాయితీని? మీరు ఎందుకు ట్రెడిషన్స్ను గౌరవించరు? మీరు ఎందుకు చిత్తశుద్ధితోటి, భక్తితోటి ఆ భార్యాభర్తలు ఇద్దరు పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు? ఇప్పుడే కాదు, గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారితో కూడా వారి శ్రీమతి లేదు. నేనేమంటున్నా అంటే ఒక ఆనవాయితీ ఏదైతే ఉందో, అనేక వందల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని ఎందుకు గౌరవించలేదు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే మీకు టీటీడీ మీద, దేవదేవుడి మీద నిజమైన భక్తి, ప్రేమ లేదు, కేవలం యాంత్రికంగానే వచ్చి మీరు అక్కడ వ్యవహరించారనేది అర్థమవుతుంది. నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే పివి సుబ్బారెడ్డి గారిని, మాజీ వైఎస్ సుబ్బారెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని మొన్నటి వరకు ఉన్న ధర్మారెడ్డి గారిని ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన ఈవోగా కొనసాగించారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాలా, ఇద్దరిని అరెస్ట్ చేయాలా, ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, ఇద్దరిని ప్రశ్నించాలా. ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో? దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకు నంది నుంచి నెయ్యిని కొనడం ఆపేశారు? ఎందుకు ఎవరెవరికో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏమాత్రము వాళ్ళ యొక్క రికార్డు పరిశీలించకుండా, వారి యొక్క అనుభవం పరిశీలించకుండా మిగతా అనేక మంది దగ్గర నుంచి ఎందుకు నెయ్యి కొన్నారో దీనికి టీటీడీ ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలా.
వైవి సుబ్బారెడ్డి గారిని అదేవిధంగా ధర్మారెడ్డి గారిని ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలా, వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. కోట్లాది మంది హిందువుల ఇంత మహాపాపానికి ఒడిగట్టిన వాళ్ళు ఏమాత్రము బయట తిరగడానికి లేదు. జవాబుదారీతనం ఉండాలా. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. స్వయంగా ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఇంకా ఏమాత్రం తాత్సారంగా ఉండకూడదు, ఏమాత్రము దీని యొక్క తీవ్రతను అర్థం చేసుకోకుండా ఉండకూడదని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. కరోనా సమయంలో ఎవరు అడిగేవాళ్ళు లేరని టీటీడీలో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు అధికారులు, చైర్మను, బోర్డు మెంబర్సు. అడిగేవాళ్ళు ఎవరు? కరోనా సమయంలో కోరుకుంటున్నారు. వైసీపీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాలి, బలమైన ప్రతిపక్షంగా నిలబడాలి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీయాలా, ప్రశ్నించాలా. ప్రభుత్వాలు తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పార్టీ ఆ పరిస్థితి నాకైతే కనిపించడం లేదు. ఈరోజు అందరూ కూడా జైలుకి వెళ్తున్నారు, చాలామంది జైలుకి వెళ్తున్నారు. తొందరలో ఇంకా చాలామంది జైలుకి వెళ్తాడు. ఈ యొక్క ఇసుక కుంభకోణంలో, మట్టి కుంభకోణంలో, అదేవిధంగా మద్యం కుంభకోణంలో అనేక మంది జైలు బాట పట్టే అనేక విషయాలు బయటకు వచ్చిన తర్వాత, ఎఫ్ఐఆర్లు నమోదైన తర్వాత జత్వానీ విషయంలో కూడా చాలామంది జైలుకి వెళ్తారు. ఆమెను ఎవరైతే ఇబ్బంది పెట్టారో కాదంబరి జత్వానీ అని అవమానకరంగా ఎవరైతే వివరించారో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. మనం చూస్తుంటాం టెంపుల్ టూరిజం అని ఉంది దేశంలో. టెంపుల్ టూరిజం ఒకటి ఉంది. అంటే టూరిజంకి వెళ్ళే వాళ్ళు దేశంలో ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉంటాయో, పెద్ద టెంపుల్స్, గొప్ప టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్కి టూరిజం పేరుతో వీళ్ళు అందరూ వస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తులో నేను అంటున్నాను, జైల్ టూరిజం చేయాల్సి వస్తుంది. ఆయన చేసిన తప్పుడు పనులకైతే ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు. వాళ్ళందరినీ పలకరించడం కోసం మనకు తెలుసు, పోయినసారి నెల్లూరు వచ్చి ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన పలకరించిపోయారు. మొన్న నందిగం సురేష్ అని ఆయన్ని పోయి జైలుకి పోయి పలకరించారు. తొందరలో ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళని కూడా పలకరించాలి. తర్వాత ఇసుక మాఫియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పలకరించాలి, జైలుకి వెళ్తారు. ఆ జేపీ కంపెనీలు, మిగతా అనేక కంపెనీలు. అదేవిధంగా మట్టి మాఫియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. మద్యం మాఫియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. వీళ్ళందరూ జైలుకి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ముందుండే ఏకైక కార్యక్రమము జైల్ టూరిజము. దేశంలో టెంపుల్ టూరిజం నడుస్తుంది, మన రాష్ట్రంలో జైల్ టూరిజం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళడం, ఆంధ్రప్రదేశ్కి వచ్చి జైళ్లు సందర్శించడం, ఎవరెవరి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ ఎవరెవరు జైల్లో ఉన్నారో వాళ్ళని పలకరించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం. భవిష్యత్తులో ఇదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజల సమస్యలు పట్టించుకునే అవకాశం లేదు, ప్రజల గురించి మాట్లాడే అవకాశం లేదు. చాలా అపరిపక్వ ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతుంటారు మన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారండి, మీ పార్టీని నిలబెట్టుకుంటే. ఈరోజు ఆ పార్టీ నుంచి వలసలు, నిన్నటి రోజున నెల్లూరు నగరం నుంచి కూడా 16 మంది కార్పొరేటర్లు వెళ్ళిపోయారు. ఇప్పటికున్న 54 మందిలో 44 మంది ఇప్పటికే తట్టాబుట్ట సర్దుకొని చేరిపోతున్నారు. మిగతా ఈ 11 మందిలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. చాలామంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదు కూడా ఈ మధ్య. మరి ఇప్పటికే మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అందరూ కూడా వలస బాట పడుతున్నారు. ఈ రాజకీయ పార్టీ వైసీపీ ఒక రాజకీయ పార్టీగా నిలబడగలుగుతుందనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక పెద్ద అనుమానంగా ఉంది. ఖచ్చితంగా కూడా ఆ పార్టీ నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఈ వస్తున్న కొత్త కొత్త కుంభకోణాలు విషయాలు బయటకు వచ్చేటప్పటికి ఇంకా రోజు రోజుకి ఈ పార్టీ మీద, వైసీపీ మీద చాలా ప్రజలు తీవ్రంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అపరిపక్వతకి, ఇమ్మెచ్యూరిటీ స్టేట్మెంట్స్కి ప్రజల మధ్య నవ్వులు పాలవుతున్నాడు ఆయన. ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మారాలని నేను కోరుకుంటున్నాను.